గోమాత వర్ణన. ఆవు పాదములు అంతరంగమును బోలు, ఆవు డెక్కలు దేవగణంబును బోలు, ఆవు కొంకులు కోటి పర్వతమును బోలు, ఆవు చట్టలు సప్తతీర్థమును బోలు, ఆవు మునుకులు వజ్ర మాణిక్యమును బోలు, ఆవు తొడలు పరిమితిని బోలు, ఆవు కుచ్చు కైలాసం బోలు, ఆవు బొడ్డు పన్న పువ్వును బోలు, ఆవు పొదుగు పుండరీకుని బోలు, ఆవు పాలు లక్ష్మిని బోలు, ఆవు వెన్ను యముని బోలు, తోలు శివుని బోలు, శిరము దివ్య క్షేత్రమును బోలు, రామములు లింగమును బోలు, కడుపు ఇంద్రుని బోలు, గోవు చంద్రుని బోలు, ఆవు పంచకము భాగీరథి గంగని బోలు, గోమయము శివాలక్ష్మిని బోలు, పొడవు నిడువు మహానదిని బోలు, మెడజూలు తులసి మాలని బోలు, కంఠము వైకుంఠమును బోలు, చెవులు శంకు చక్రమును బోలు, కొమ్ములు బ్రహ్మలోకమును బోలు, కండ్లు అగ్నిదేవుని బోలు, ముక్కు నరేంద్రుని బోలు, నాలుక నారాయణుని బోలు, పండ్లు పరశవేదిని బోలు, ముఖము విశాలక్ష్మిని బోలు. ఓ శంకుచక్ర గదా పాణి ద్వారకా నిలయాచ్యుత శరణాగత వత్సల గోవుని వర్ణించిన వారు విష్ణులోకమునకు వెళ్ళెదురు, పితృదేవతలు స్వర్గమునకు వెళ్ళెదురు, గోపూజ సేవ చేయువారు వైకుంఠముకు వెళ్ళెదురు. ఈ గోవు వర్ణన వర్ణించేవారికి భూప్రదక్షిణ చేసినంత ఫలితం, గోదానమిచ్చిన ఫలితం, సువర్ణదానమిచ్చిన ఫలితం, దశదానాలిచ్చిన ఫలితం. కూర్చుని చెప్పుకుంటే గుణమునకు మంచిది, పడుకుని చెప్పుకుంటే పరమాత్మను బోలు. ఓ గోవులారా, ఈ కొండను ఎక్కి ఆ పూరిని వేసి గంగాజలమును త్రాగి యముడు వచ్చి కొడితే శివుడు అడ్డుపడను. పరంధామ పరమేశ్వర పుణ్యభావన రాజీవలోచన. రక్షించి రక్షించి కాపాడు తండ్రి.